జరా జరా ఫాస్ట్గా ఈ ఏందది మన కెమెరా పట్టిందరే సీమ దసరా సిన్నోడు పాట ఎంత మస్తు ఫేమస్ అయింది తెలంగాణలోనే కాదు ప్రపంచం అంతటా యాడో చైనీయులు జపనీయులు నీ పాట మస్తు పాడుతున్నారు మస్తుగా రీల్స్ చేస్తున్నారు అవి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది తెల్లోళ్ళు వేరే నల్లోళ్ళు అందరూ కూడా వేరే వేరే దేశ వాళ్ళు మన నువ్వు పాడిన పాట నీ నోటి నుంచి వచ్చిన పాటతో వాళ్ళు డాన్స్లు వేస్తుంటే ఎట్లా అనిపించే సంతోషం అనిపిస్తుంది. అమెరికా వాళ్ళు వచ్చి నాకు సీర పెట్టి సన్మానం చేసిపోయింది. ఆహా పెట్టి ఎంత దూరంలో ఉంది తెలుసా అమెరికా ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉంది మంచిగా వాడినవని ఇట్లా డీల్ చేసి చూసి నువ్వేనా అని గుర్తించి అట్లా ఉంటుంది రాజన్న వాళ్ళందరూ వచ్చి సన్మానం చేసిపోయింది. ఇప్పుడు ఎన్ని పాటలు పాడుంటావు ఈ సీమదసర సిన్నోడు పాట హిట్ అయిన తర్వాత ఎన్ని పాటలు పాడుంటావు 200 పాటలు 200 పాటలు రిలీజ్ అయితే 76. అవునా మరి 200 పాటలు ఉషక్క పాడిందంటే మరి మంచిగానే సంపాదించింది మస్తు సంపాదించింది అని అనుకోవచ్చా అంటే అనుకుంటారు అనుకునే వాళ్ళు మస్తు సంపాదిస్తుంది అంట. ఇక పాటకో సీర చేంజ్ చేయలే ఉంటాయి ఖర్చులు వస్తుంటే పోతుంటే ఆటో కిరాయిలు బస్ ఫ్రీ అయినా పల్లెటూరుకి ఏం పోగా లోకల్ అంతే. ఇక మన తిండి తిప్పలు మస్తుంటే అవన్నీ పట్టించుకుంటే కాదు ఎవరన్నా అనుకోని మనం బతుకుతున్నాం చాలు ఇంత బుక్కెడు అన్నం దొరికింది అంతే తింటున్నాము పాటలు పాడుతున్నాం బతుకుతున్నాం అంతే. కూలి చేసుకున్న రోజుల్లో ఎంత సంపాదించినావు రోజుకి ఇప్పుడు పాటలు పాడుతున్నప్పుడు ఫస్ట్ పాటకి ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు నీకు? కూలీ చేసుకునేటప్పుడు తక్కువ 3000 ఇచ్చేది బయట రోజుకు 100 రూపాయలు. ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చిన్నప్పుడు 12 సంవత్సరాలు వచ్చినప్పుడు 80 రూపాయలు కూలి ఉండే. 80 రూపాయలు నాకు చేత కాకుండా అట్లా సంచులు మోస్తుంది గట్టిగా. 12 సంవత్సరాలలోనే పని చేసిన నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చి. చిన్నప్పుడు 7-8 సంవత్సరాలు అప్పటి నుంచి నార్మోసి ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఊళ్ళో ఆ ఊళ్ళో ఉన్నప్పుడు పట్టుకున్న పాట. సో ఫస్ట్ మొదటి పాటకి ఎంత ఇచ్చారు? సీమదసర సిన్నోడా దానికంటే ముందు 2 వాడిన 2-3. అందుకే మొదటి పాట కన్నా సీమదసర సిన్నోడు 3వ పాట అని తెలుసు నాకు కూడా. ఓకే ఫస్ట్ పాటకి మరి ఎంత తీసుకున్నావు? 2000 ఇచ్చారు. 2000 ఇచ్చింది. మరి సీమదసర సిన్నోడికి ఇక దానికి ఇచ్చారంటే పర్లేదా? న్యాయం చేసిండ్రా? పర్లేదా? పర్లేదు అనిపించిందా? తృప్తా? అప్పుడు కొంచెం ఇన్సూరెన్స్ తక్కువ ఇచ్చినా కూడా మళ్ళీ మొన్న వచ్చి మళ్ళీ ఇచ్చిండ్రు. మళ్ళీ ఒక 10,000 అక్క పడ్డని ఒక 2 లైన్లు వేరే వాడితే కూడా పడ్డని నాకు 10,000 బెండ చేతులు పెట్టి. ఇప్పుడు నేను మరి మ్యాథమెటిక్స్ లెక్కలు వేసేస్తా గట్టిగా 200 పాటలు అంటివి నువ్వు. సో 10,000 చేతులు పెట్టిందంటారు. ముందొచ్చిన డబ్బులు నేను లెక్కయ్యా. సో పాటకు 10,000 వేసుకున్నా కూడా గట్టి మస్తు సంపాదించినావు. మరి 10,000 ఎవరు ఇయ్యరు. అప్పుడైతే 2,000 1500 మరి ఉట్టిగా వాడిన కొందరు ప్రసాదం తిని కూడా వాడిన రోజు జిఎస్టీ అధికారులు వచ్చేస్తారు నీ దగ్గర. అప్పుడు ఫస్ట్ తెలియనప్పుడు. సరే మరి ఇప్పుడు నిన్ను మరి ఇన్ని పాటల్లో 200 పాటలకి నీకు పైసలు ఇచ్చిన వాళ్ళే ఉన్నారా అందరూ లేదా ఎవరైనా ఎగ్గొట్టారా? హిట్ అయినాక సీమదసర పాటకు మొన్న వచ్చి పటేల్ 10,000 ఇచ్చిపోయిండు. ఇంకా కంచరాల పాటకి ఆయన 10,000 వేసాడు. అక్క ఇట్టని మా ప్రేమతో వేస్తున్నాను వేసాడు. నేనేం అడగలేదు. నిన్ను ఎవరైనా మోసం చేసిండ్రా అని అడుగుతున్నాను నేను. ఎవరు చేయలే మోసం. పాటలు తీసుకున్న వాళ్ళు మోసం చేసిండ్రు. తీసుకున్నారు ఇట్లా పాడి పెట్టిన కదా నాకు కూడా అవకాశం ఇవ్వండి అని వాళ్ళు మోసం చేసి నెలలు 20-25 పాటలు అమ్ముకోరు. 20-25 పాటలు అమ్ముకున్నారు. నీకు పైస ఇయ్యలే.